భారత్ పాక్ క్రికెట్ మ్యాచ్ అంటేనే దేశమంతా ఊగిపోతుంది. దాదాపు 41 సంవత్సరాల తర్వాత రెండు దేశాలు ఒక కప్ కోసం బరిలోకి దిగుతున్నాయంటే హైప్ ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఆసియా కప్ లో ఇప్పటికే పాక్ ను 2 సార్లు చావు దెబ్బ కొట్టిన భారత్ మూడవసారి మట్టి కరిపించడానికి సిద్ధంగా ఉంది. భారత్ క్రికెట్ జట్టు దేశ ప్రజలకు ఆసియా కప్ రూపంలో ముందస్తు దసరా కానుక ఇస్తుందని క్రికెట్ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ ఒంగోలు నుంచి అందిస్తారు. అభిమానులతో పాటు యావత్ దేశానికి నేడు బిగ్ డే అనే చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ రోజు సాయంత్రం జరగబోయే ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా మారనుంది. అయితే దయాది దేశాలు తలపడనున్న ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుంది అనే దానిపై ప్రస్తుతం మన దగ్గర కొంతమంది క్రికెట్ ప్లేయర్స్ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఈరోజు ఆసియా కప్ ఫైనల్ జరుగుతుంది. ముఖ్యంగా భారత్ పాకిస్తాన్ తలపడుతుంది. ఎలా ఉండబోతుందంట? ఇండియాకి సపోర్ట్ చేస్తున్నాను. ఇండియానే గెలుస్తుంది అనుకుంటున్నా. బ్యాటింగ్ బౌలింగ్లో స్ట్రాంగ్గా ఉన్నారు. మొన్న జరిగిన మ్యాచెస్లో చూస్తుంటే ఓపెనర్స్ కూడా ఎక్కువ స్ట్రాంగ్గా పోటీ ఇస్తున్నారు. వారైతే వన్ సైడ్ ఉంటుంది అనుకుంటున్నాను. ఓకే, చెప్పమ్మా, ఎలా ఉండబోతుంది భారత్ పాకిస్తాన్ మ్యాచ్? బాగుండబోతుంది. ఇండియానే గెలుస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇండియాలోనే చాలా స్ట్రాంగ్ ప్లేయర్స్. ఓకే, ఏదైతే ఈరోజు సాయంత్రం జరగబోయే భారత్ పాకిస్తాన్ పై మాత్రం చిన్నారులతో పాటు ఇది క్రికెట్ ప్లేయర్లు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే భారత్ తప్పకుండా ఈ మ్యాచ్ గెలుస్తుందని అయితే చెప్తున్నారు. ప్రస్తుతం ఎలా ఉండబోతుంది ఈరోజు సాయంత్రం జరిగే మ్యాచ్? ఇది 40 yearsలో ఉన్న ఫస్ట్ మ్యాచ్ ఫైనల్స్లో ఇండియాకి పాకిస్తాన్కి. ఇండియానే గెలుస్తుందని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇండియాకి చాలా బ్యాటింగ్ సపోర్ట్ ఉంది, బౌలింగ్ కూడా బాగా ఉంది. ఓకే, చెప్పు, మీరు ఎలా ఉండదు అనుకుంటున్నారు సాయంత్రం జరిగే మ్యాచ్? చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎలాగో వన్ సైడ్ మ్యాచ్ అది, ఖచ్చితంగా ఇండియానే గెలుస్తుంది కాబట్టి. రెండిట్లో స్ట్రాంగ్ ఉంది, బ్యాటింగ్ బౌలింగ్లో. సో ఇండియానే గెలుస్తుంది. అయితే ఈరోజు జరగబోయే మ్యాచ్పై కొంతమంది సీనియర్లు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు బిగ్ సండేగానే చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఆసియా కప్ ఫైనల్లో దాయాదులు అయితే పోరులో నిలుస్తున్నారు. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మ్యాచ్? జనరల్లీ ఏంటంటే పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అనగానే ఇరు దేశాల మధ్య చాలా ఉత్కంఠత ఉంటుంది. టోటల్గా ఈ రెండు దేశాలే కాకుండా యావత్ ప్రపంచం కూడా ఈ రెండు టీములు ఆడుతుంటే ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది. అదేవిధంగా 40 సంవత్సరాల్లో మొదటిసారిగా ఫైనల్స్కి పాకిస్తాన్ ఇండియా చేరుకోవటం జరిగింది ఏషియా కప్లో. సో మ్యాచ్ ఆద్యంతం బాగుంటుంది. అలాగే ఏషియా కప్కి ఫైనల్స్కి ఈ రెండు టీములు ప్రధానంగా రావడం అనేది ప్రత్యేక ఆకర్షణ. కాబట్టి రెండు టీములు బాగా ఆడతాయి. అలాగే ఇరు దేశాల ప్రజలు కానివ్వండి, యావత్ ప్రపంచం కానివ్వండి, ప్రేక్షకులకు మాత్రం కనువిందు చేసే మ్యాచ్ ఇది. అదే చెప్పండి, ఈరోజు జరగబోయే భారత్ పాకిస్తాన్ పై దేశ యావత్తు క్రికెట్ అభిమానులతో పాటు ప్రజలు కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. దీన్ని అసలు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మ్యాచ్? భారత్ గెలుపుకు సంబంధించి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? అసలుకి పాకిస్తాన్కి భారతదేశానికి ప్రత్యర్థి పాకిస్తాన్ కాదు. ఎందుకంటే దాదాపుగా 2 మ్యాచ్లు ఓడిపోయింది పాకిస్తాన్. అయితే ఇప్పుడు క్రీడా స్ఫూర్తి అవసరం. ఎందుకంటే ఈరోజు ఆపరేషన్ సింధూర్ జరిగిపోయింది. రాజకీయాలకు క్రీడాకారులకు అసలు సంబంధమే లేదు. అదే భారత్లో ఉన్న ప్రజలందరూ కూడా వద్దు అన్నారు. ఫస్ట్ మ్యాచ్ ఆడారు, రెండో మ్యాచ్ ఆడాడు, మూడో మ్యాచ్ ఆడైనా క్రీడా స్ఫూర్తి నిలబెట్టి ప్రపంచంలో భారతదేశం యుద్ధాలే కాదు క్రీడా స్ఫూర్తిని కూడా నిలబెట్టిద్ది అని చెప్పి 149 కోట్ల ఆకాంక్ష అయిన ఆసియా కప్ మొదటిసారి మ్యాచ్ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా గెలవాలని చెప్పి మేము విద్యార్థి యువజన జేఏసీ తరఫున తెలియజేస్తాం. ఈరోజు సాయంత్రం జరగబోయే ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ పై మాత్రం ఇటు భారత్ గెలుస్తుందని చెప్పేసి ఇటు మన క్రికెట్ అభిమానులు అయితే చెప్తున్నారు. మొత్తంగా సాయంత్రం జరగబోయే ఆసియా కప్ అత్యంత ఉత్కంఠంగా భరితంగా మారనుంది. ముఖ్యంగా భారత్ దాయాది దేశాలైన భారత్ పాకిస్తాన్ ఈ మ్యాచ్తో తలపడటంతో ఈ మ్యాచ్ అయితే తీవ్ర ఉత్కంఠత అయితే నెలకొల్పుతుంది. అయితే ప్రధానంగా భారత్ గెలుపు అవకాశాలపై మాత్రం ఇటు క్రికెట్ అభిమానులతో పాటు యావత్ భారతదేశం ప్రజలు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బౌలింగ్తో పాటు బ్యాటింగ్, ఫీల్డింగ్ విషయాల్లో భారత్ అత్యంత బలంగా ఉంది. దీంతోపాటు పాకిస్తాన్ కూడా అంతే బలంగా ఉందని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలో భారత్కి మాత్రం ఇటు బ్యాటింగ్, బౌలింగ్ అంశాలు మాత్రం పూర్తిగా కలిసి వచ్చే అంశాలుగా మాత్రం చెప్తున్నారు. కెమెరామెన్ రామరాజుతో సుధాకర్, ఐ న్యూస్, ప్రకాశం జిల్లా.